టోటల్ మనం చూసాము హోలీల్యాండ్కి సంబంధించిన లార్క్ మ్యాక్స్ సెటప్. నౌ ఇప్పుడు ఛార్జింగ్ కేస్ గురించి వెళ్ళి చెక్ చేసుకుంటే ఇది బ్యూటిఫుల్ ఛార్జింగ్ కేస్ అండి. దీంట్లో ట్రాన్స్మిటర్, రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ ఉంది. చూడండి 3 ఎల్ఈడి లైట్స్ కూడా గ్లో అవుతున్నాయి. ఇది ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్ అండ్ ఇది కూడా ఒక ట్రాన్స్మిటర్ అండి. అండ్ 3 కూడా ఎల్ఈడి లైట్స్తో గ్లో అవుతూ కనబడుతున్నాయి, ఛార్జింగ్ అవుతున్నట్టు. నౌ ఇక్కడ చూసుకుంటే కేస్ కూడా ఛార్జింగ్ ఇండికేటర్స్ కనబడుతున్నాయండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే టైప్ సితో దీన్ని యూఎస్బి ఛార్జింగ్ చేయొచ్చు. నౌ రిసీవర్ గురించి మాట్లాడుకుంటే డైరెక్ట్ పేర్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డైల్ ప్యాడ్ ఉన్నది చూడండి, దీంతో మనం మెన్యూస్ని అన్నిటినీ హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇది ఒక టచ్ స్క్రీన్ కూడా. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఫోన్ స్పీకర్, మైక్ అండ్ రికార్డింగ్ మోడ్లో కూడా చూస్తున్నాము. రికార్డింగ్ మోడ్లో ఉన్న ఆప్షన్స్ చూసుకుంటే స్టీరియో, మోనో, సేఫ్టీ ట్రాక్ అనేది ఉందండి. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు డైల్ ప్యాడ్తో కానీ టచ్ స్క్రీన్తో కానీ. ఇది బ్యాక్ బటన్, బ్యాక్ పోయాము. అండ్ నెక్స్ట్ మెన్యూ ఆప్షన్ చూసుకుంటే మైక్లో మనము మైక్ గెయిన్, ఆటో రికార్డ్, స్టెప్ రికార్డ్, లాక్, ఆటో ఆఫ్, లెడ్ బ్రైట్నెస్, స్టోరేజ్ ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. నవ్వు ఇది ఒక బ్యాక్ పోతున్నాం, ఇది ఒక టచ్ బటన్ కూడా. అండ్ నవ్వు ఫోన్ స్పీకర్లో లైవ్లో ఆన్ ఆఫ్, స్పీకర్ ఆన్ కావాలా ఆఫ్ కావాలా అని కూడా ఉందండి. నెక్స్ట్ మెన్యూ వచ్చేసి ఈక్వలైజర్ అండి. దీంట్లో హై రెజల్యూషన్, లో కట్, వోకల్ బూస్ట్ అని 3 సెట్టింగ్స్ ఉంటాయి. మనకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి మెన్యూ సెట్టింగ్స్ అండి, సిస్టమ్ సెట్టింగ్స్. దీంట్లో సబ్ మెన్యూ లైక్ పేరింగ్, బ్రైట్నెస్ అండ్ అప్గ్రేడ్ మోడ్, డేట్, టైమ్, లాంగ్వేజ్, ఫ్యాక్టరీ రీసెట్, వర్షన్ ఇన్ఫో, ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయండి. వర్షన్లో మనం దీని కరెంట్ వర్షన్ కూడా చూసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ ద రిసీవర్. సో నౌ ట్రాన్స్మిటర్ గురించి వెళ్ళి చూసుకుంటే మనకు రైట్ సైడ్ ఫ్రంట్ వ్యూ, ఒక ఎల్ఈడి ఇండికేటర్తో పాటు లెఫ్ట్ సైడ్ ఒక రికార్డింగ్ బటన్ అండ్ ఇండికేటర్, ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ క్లిప్ కూడా ఉందండి. సో హోల్ సిస్టమ్ మనకు కనబడకుండా. డౌన్ సైడ్ వచ్చేసి మనకు టైప్ సి పోర్ట్ అండ్ ఛార్జింగ్ థింగ్ అండ్ పైన మైక్. అండ్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఒక బ్లూ కలర్ ఇండికేటర్, అది ఇండికేట్స్ దట్ ఇట్ హ్యాస్ బీన్ పేర్డ్. సో ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది. సో అది యాక్చువల్గా ప్రెస్ చేస్తే మనకు గ్రీన్ కలర్ మోడ్లో అది వెలుగుతుంది. ఇప్పుడు కంటిన్యూస్గా వెలుగుతలేదు, ఎందుకంటే అది పేర్ కాలేదు. నా ఇక్కడ కంటిన్యూస్గా వెలుగుతుంది. సో ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూద్దాం. సో దిస్ ఈజ్ టర్న్ ఇంటూ గ్రీన్ కలర్. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది అండ్ ఆఫ్ చేశాను. సో ఇక్కడ ఇంటర్నల్ 8 GHz స్టోరేజ్ ఉందండి. అండ్ ఇక్కడ రికార్డ్ అవుతుంది ఇంటర్నల్గా కూడా ఇది 8 GB రికార్డ్ చేస్తుంది. సో ఇది టోటల్గా ట్రాన్స్మిటర్ గురించి వెళ్ళి. ఎప్పుడైనా మనం విండ్ గురించి చూస్తే ఇక్కడ విండ్ రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, 2 విండ్ రిఫ్లెక్టర్స్. నా ఇక్కడ కెమెరా టు ట్రాన్స్మిటర్ కనెక్షన్ కేబుల్ అండ్ ఇది లావియర్ మైక్. సో ఒకటి మైకే కనబడాలి అనుకుంటే ఇలాంటి ఎక్స్టెన్షన్స్ యూజ్ చేయొచ్చు, వాటికి సంబంధించిన విండ్ డిఫ్లెక్టర్స్. నౌ టైప్ A to టైప్ C కేబుల్, లైట్నింగ్ కేబుల్ టు టైప్ C, టైప్ C to టైప్ C కేబుల్, అండ్ కార్డ్స్ అండి. మనకు బాక్స్లో ఏమేమి వస్తున్నాయని వాడు క్లియర్గా చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేశాడు. ఛార్జింగ్ కేస్, రిసీవర్, ట్రాన్స్మిటర్, విండ్షీల్డ్ అండ్ లావియర్ మైక్రోఫోన్ అండ్ 3.5 mm to 3.5 mm TRSకి సంబంధించిన మైక్. అండ్ మీరు చూడొచ్చు టైప్ A to టైప్ C, లైట్నింగ్ కేబుల్, స్టోరేజ్ అండ్ ఎవ్రీథింగ్, క్విక్ గైడ్ లిస్ట్ అండ్ ఒక క్విక్ గైడ్ కూడా ఉంది. సో దీస్ ఆర్ ద అవైలబుల్ థింగ్స్ ఫ్రమ్ ద లార్క్ మ్యాక్స్ హోలీల్యాండ్కి సంబంధించింది. ఇదంతా కూడా మీరు నాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేసి ఆ ట్రాన్స్మిటర్లను మాట్లాడుతున్నానండి. సో మీకు ఆల్రెడీ ఒక అవేర్నెస్ వచ్చింది ఎలా పనిచేస్తుంది ఇదంతా. కాబట్టి ఇది మీ చాయిస్. ఇది విత్ నాయిస్ క్యాన్సిలేషన్. దీస్ ఆర్ ద థింగ్స్, కంప్లీట్ సెటప్ అండ్ థింగ్స్.
మా వర్క్ అయితే ఇది ఎక్సలెంట్ అనిపిస్తుంది. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియోస్. థ్యాంక్ యూ.